వనపర్తిలో విషాదం చోటు చేసుకుంది. తిరుమలయ్య గుట్టలోని రేడియంట్ ప్రైవేట్ స్కూల్ సమీపంలో విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి మృతి చెందాడు. చనిపోయిన విద్యార్థి హరీష్ గా గుర్తించారు. స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ ఉపాధ్యాయుల పరిరక్షణ లోపంతోనే జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బహిర్భూయి కోసం మరో విద్యార్థితో కలిసి వెళ్లిన హరీష్ కు వేరుశెనగ పంట రక్షణ కోసం వేసుకుని కరెంటు వైర్ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా చిన్నంబాయి మండలం పెదమరు గ్రామానికి చెందిన భాస్కరరావుకు ఇద్దరు సంతానం. ఇద్దరు రేడియంట్ స్కూల్లోనే చదువుతున్నారు. వీరిలో పెద్దవాడే చనిపోయిన హరీష్. పాఠశాలలో ముక్కుపచ్చులారని పిల్లాడిని చంపేశారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వద్ద మృతుని బంధువులు గుండెలవిసేలా రోధించారు. వీరికి స్థానిక విద్యార్థి సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. పిల్లవాడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో హరీష్ కుమార్ సన్నాఫ్ భాస్కర్రావు పెద్దమార్ విలేజ్లో కరెంటు షాక్ తోటి చనిపోయిందని మేనేజ్మెంట్ చిలక పలుకులు పలుకుతుంది. ఈరోజు వనపర్తి పట్టణంలో అత్యంత దారుణంగా ఫీజులు వసూలు చేస్తూ పిల్లల్ని గాలికి వదిలేసిన మేనేజ్మెంటు ఈ యొక్క భాస్కర్ గారు. కాబట్టి అధికారులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థికి 50 లక్షల ఎక్స్రే ఇచ్చేంత వరకు ఈ యొక్క డెడ్ బాడీని పోనిచ్చేది లేదు. కుమార్ పీడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. వనపర్తి పట్టణంలో రేడియంట్ పాఠశాలలో పొద్దుగాల 5 గంటలకు ఉదయం నిద్ర లేచినప్పుడు పిల్లలందరికీ పంపించి ఎవరి కాళ్ళు పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే వాళ్ళ పక్కనే ఉన్న షేర్కాడికి మన మేనేజ్మెంటే పల్లీలు తీసుకురమ్మని మేనేజ్మెంట్కే చెప్పారు అనేది బయట వస్తున్నట్టు వార్తలు. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనేది మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది స్కూల్ పక్కనే బుడల చేను వేరుశెనగ చేను ఉన్నది. ఆ చేనుకు కరెంట్ షాక్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి పోకూడదు, బట్ కానీ వీళ్ళే స్కూళ్ళే పంపించారు అనేది ఆరోపణ చేస్తారు. దీన్ని పూర్తి స్థాయి విచారణ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. రెండోది ఆ స్కూల్కు రికగ్నిషన్ ఇమీడియట్లీ రద్దు చేయాలనేది